హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణయ్య బొటిక్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ సింపుల్ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దానికోసం నేను లైనింగ్ని 4 ఫోల్డ్స్ మీద ఇలా తీసుకున్నాను. కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఇప్పుడు లెంత్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది 1 year సైజ్ బేబీ టాప్ అనమాట. సో నేను 10 inches ప్లస్ 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాను. సో 11 inches డ్రా చేస్తున్నాను. షోల్డర్ 4 inches విడ్త్ డ్రా చేస్తున్నాను. మార్క్ చేసి డ్రా చేస్తున్నాను. మనకి ఆర్మ్ హోల్ కూడా సేమ్ షోల్డర్ ఎంత ఉంటుందో అంత, షోల్డర్లో హాఫ్ అనమాట, అంటే 4 inches మార్క్ చేస్తున్నాను. అండ్ చెస్ట్ 22 inches తీసుకుంటున్నాను. సో 5.5 పార్ట్. కింద కూడా సేమ్ 22 inches ఉంది వేస్ట్ పార్ట్ కూడా. సో అది కూడా 5.5 తీసుకుని ఇలా మార్క్ చేస్తున్నాను. మధ్యలో మిడిల్లో నడుం దగ్గర కొంచెం షేప్ ఇచ్చాను. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా మార్క్ చేశాను. సో ఇది బేసిక్గా బ్లౌజ్ ఎలా మార్క్ చేస్తే అలా మార్క్ చేసుకుని స్లీవ్స్ పార్ట్ మాత్రం మనకి 2.5 inches తీసుకుంటున్నాను. సో అది మైనస్ చేసి ఇలా ఒక లైన్ మార్క్ చేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ సపరేట్ స్లీవ్స్ వస్తాయి కదా చిన్నవి పట్టీలు, అవి వాటి కోసం చూడండి. అది ఆ లెంత్ 2.5 inches అనమాట. అది మైనస్ చేసి ఒక మార్క్ వేసి నెక్ విడ్త్ 2 inches నెక్ విడ్త్ తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాం. అండ్ సింగిల్ పట్టీ డబుల్ పట్టీ కోసం కూడా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ సింగిల్ పట్టీ అంటే హుక్స్ పట్టీ, డబుల్ పట్టీ అంటే మనకి కాజాలు ఉంటాయి కదా అవి. అండ్ నేను ఇప్పుడు 2.5 inches హ్యాండ్స్ పార్ట్ ఉంది కదా, దానికోసం ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. బ్యాక్ ఇలా ఓపెన్ పెట్టేస్తున్నాను కంప్లీట్గా. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ ఇలా షేప్ ఇవ్వాలి కొంచెం. మనం ప్రతి బ్లౌజెస్కి ఇస్తాం కదా, అలాగే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కూడా కాదు, 1/4 inch సరిపోతుంది. సో దాని విడ్త్ ఎంత ఉందో అంత చూసుకుని నేను ఇక్కడ 2.5 inch లెంత్లో కట్ చేస్తున్నాను. లెంత్ వైజ్ 2.5 ప్లస్ 1 inch 3.5 inches. విడ్త్ వచ్చేసి నేను 1.5 inch విడ్త్ తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్. సో దాన్ని డబుల్ ఫోల్డ్ చేయాలి కాబట్టి 1.5 ప్లస్ 1.5 3 ప్లస్ 1 inch ఎక్స్ట్రా మనకి ఫ్యాబ్రిక్ కుట్లల్లో కావాలి కాబట్టి 4 inches విడ్త్. లెంత్ వచ్చేసి 3.5, విడ్త్ వచ్చేసి 4 inches తీసుకున్నాను కుట్లోకి యాడ్ చేసుకుని. సో ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కుట్టాలన్నమాట. ఇలా వస్తుంది హ్యాండ్ స్లీవ్. సో ఇప్పుడు దీని అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి. దీని బ్యూటిఫుల్ ఎలిఫెంట్ ప్రింట్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది కిడ్స్కి, ఎంత క్యూట్గా ఉంటారో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే. ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ కోసం సింగిల్ పట్టీ అండ్ డబుల్ పట్టీ రెడీ చేసుకుంటున్నాను. సింగిల్ పట్టీ కోసం 1.5 inch విడ్త్ తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు డబుల్ పట్టీ కోసం లైనింగ్ క్లాత్ 2 inches విడ్త్ తీసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా లైనింగ్ మీద పెట్టి ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి, అంటే మెయిన్ క్లాత్ ఇలా లోపలికి
ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్తో సహా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ రౌండ్ లైనింగ్ కూడా జాయిన్ చేయాలి కాబట్టి ఆ క్లాత్కి మొత్తం చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ నేను ఇలా రెడీ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది ఎక్కడో. మనం తీసుకున్న క్లాత్ని లైనింగ్ క్లాత్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి ట్యూబ్ లాగా. దాన్ని రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఇలా ఇది చాలా ఈజీనే, కాకపోతే క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మనకి ఇలా తయారవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, 1.5 ఇంచ్ విడ్త్, లెంత్ వైజ్ ఏమో 2.5 ఇంచెస్ మనకి రెడీ అయిపోయింది హ్యాండ్స్ కోసం. ఇలా రెడీ అయిన స్లీవ్స్కి నేను టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను అటు ఇటు. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ ఇలా తీసుకుని లైనింగ్ దాని మీద రైట్ సైడ్ మీద లైనింగ్ ఇలా పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. నేను స్లీవ్ ఇలా స్టార్ట్ అవుతుంది కదా, సో దాన్ని ఇలా పెట్టుకుని లోపల సైడ్కి మిడిల్లోకి పెట్టాలన్నమాట. అంటే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్లో ఆ స్లీవ్ ఉంటుంది, దాని మీద మళ్ళీ లైనింగ్ ఉంటుంది. అలా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ హ్యాండ్ కూడా అలాగే పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. కింద సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి, ఎందుకంటే మనం రివర్స్ తీస్తాం కదా దానికోసం. సో ఇలా రెడీ అయిన దానికి మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రివర్స్ తీసినప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎస్పెషల్లీ కర్వ్స్ ఉన్న దగ్గర, అంటే ఆర్మ్ హోల్స్ దగ్గర. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ట్రిమ్ చేసేస్తున్నాను. సో దీన్ని రైట్ సైడ్కి ఇలా తిప్పేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే మనకి ఇలా రావాలి. సో ఒక్కసారి ప్లేస్ చేసుకుని నేను చెక్ చేసుకుంటాను, అంటే ఇక్కడ మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయ్యి. సో ఇలా రావాలి కాబట్టి ఒకసారి నేను
లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ప్లేస్ చేసుకుని దాన్ని ఇలా రివర్స్ తిప్పేసి ఒక స్టిచ్ వేసుకుంటాను. చూసారా, ఇప్పుడు ఇలా మనం ఒకసారి ప్లేస్ చేసుకుని ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మాత్రం చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైనింగ్ క్లాత్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని ఇదివరకు నేను అలాంటి మిస్టేక్స్ చేశాను కాబట్టి మీకు మరీ చెప్తున్నాను. అందుకని సో సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా సైడ్ కనేసి నేను ఇక్కడ కింద స్టిచ్ వేస్తున్నాను. ఇది మాత్రం జాగ్రత్తగా చూసి స్టిచ్ చేయండి ఇన్ కేస్ మీరు బిగినర్స్ అయితే. ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్కి లాగేసి నేను బ్యాక్ పార్ట్ అడుగున స్టిచ్ వేసేస్తున్నాను. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసి మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా సో ఇప్పుడు ఇలా రెడీ అయిన బ్లౌజ్కి మనం అంతా టాప్ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సో నేను కట్స్ పెట్టడం మర్చిపోయాను, మళ్ళీ గుర్తొచ్చి కట్స్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇదంతా కూడా టాప్ స్టిచ్ వేస్తున్నాను. మొత్తం సైడ్స్ అన్నీ జాయిన్ చేసుకుంటూ ఎక్కడైతే మనము స్టిచ్ చేసామో అదంతా కూడా టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు డబుల్ పట్టీ సింగిల్ పట్టీ జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుని డబుల్ పట్టీని ఇలా ప్లేస్ చేసి కింద 1/2 ఇంచ్ వదిలేసి ఎక్స్ట్రా పెట్టుకుని డబుల్ పట్టీ ఇలా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. దాని తర్వాత ఎక్స్ట్రా పైన కూడా ట్రిమ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మాత్రం వదులుకొని హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి కింద ఎగ్జాక్ట్గా మనకి బ్లౌజ్ లైన్ ఎలా ఉందో అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. పైన కూడా సేమ్ ఇదే విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ లైన్కి స్ట్రైట్గా. ఈ ఫ్యాబ్రిక్ని ఇలా మనము రైట్ సైడ్కి ఇలా తిప్పి ఈ ఖర్చు అంతా ఇలా లోపలికి పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ మెథడ్లో డబుల్ పట్టీ స్టిచ్ చేస్తే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి స్టిచెస్ ఏవి బయటికి కనిపించకుండా, అంటే క్లాత్ ఖర్చు అంతా బయటికి కనిపించకుండా. మిడిల్లో కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మనకి హుక్స్ పెట్టేదానికి కాజాలు వేస్తాం కదా, ఆ మిడిల్లో ఆ 2 కుట్ల మధ్యలో వేసుకోవాలన్నమాట, అందుకోసం. అండ్ డబుల్ పట్టీ సింగిల్ పట్టీ కూడా ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కింద కూడా సేమ్ మనం డబుల్ పట్టీ ఎలా స్టిచ్ చేసామో అలాగే ఫస్ట్లో ఇలా కింద కూడా ఎక్స్ట్రా పెట్టుకుని 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఇది మనము కంప్లీట్గా వెనక్కి తిప్పేస్తాం అనమాట. ఈ క్లాత్ని ఒక అనిగే కుట్టు ఇలా వేసుకుంటున్నాను బయట సైడ్కి, అంటే లైనింగ్ క్లాత్ మీద, మెయిన్ క్లాత్ మీద కాదు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో, బయటి సైడ్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కింద కంప్లీట్గా ఈ లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పేయాలి. వెనక్కి తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా.
సో నేను ఇక్కడ ఓవర్లాక్ చేయట్లేదు. ఓవర్లాక్ చేయని వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ అవుతుంది. రైట్ సైడ్కే ఒక స్టిచ్ సైడ్స్కి జాయిన్ చేసుకోవాలి, 2 సైడ్స్ ఇలా పెట్టుకొని. ఓవర్లాక్ లేని వాళ్ళు ఈ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు ఫినిషింగ్ కోసం. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఇలా రివర్స్ తిప్పేసి మనం మార్కింగ్ షేప్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దాని మీద ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఓవర్లాక్ చేయకుండా మనకి లోపల సైడ్ నీట్ ఫినిషింగ్ కోసం ఈ మెథడ్ యూజ్ చేస్తారనమాట. సో మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ స్టిచెస్ వేసుకోండి. నేను ఇక్కడ 3 టైమ్స్ వేస్తున్నాను, అంటే 3 స్టిచెస్ వేస్తున్నాను సైడ్స్కి. ఇన్ కేస్ టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో టాప్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉందో టాప్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ట్రై కూడా చేయండి ఎలా స్టిచ్ చేయాలో. అండ్ నాకు కమెంట్స్లో షేర్ చేయండి మీరు స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది. డీటెయిల్డ్గా ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ.